ఏరా శిష్య, మాతాజీ చెప్పండి. మాదాపూర్ వాడికి దయ్యం పట్టిందన్నాడు, వెళ్ళి వదిలిచ్చావా? వెళ్ళాను, బస్ ఎక్కించి వచ్చాను. బస్ ఎక్కించడం ఏమిట్రా? వాడు అలా ఉన్న దెయ్యం అనుకుంటున్నాడు, అందుకని బస్ ఎక్కి పంపించేశాను. వాడి సంగతి నేను చూస్తాను రా. ఏం చేస్తున్నారమ్మా? మనం కాలు ఇక్కడ పీకితే వాడికి అక్కడ కాలు పోద్ది. అర్థమైంది. ఏం చేస్తున్నావు? మా కింద లక్ష్మి నన్ను చూసి తిడుతుంది, నాకంటే చాలా ఇష్టం, దానికి చేసి అరే పిచ్చోడా, నువ్వు ఇక్కడ ముద్దు పెడితే అది ఇంకెవరినో ముద్దు పెట్టుకుంటదిరా. అంటే మనం పెట్టింది దానికి వెళ్దా? వెళ్ళదు. ఓం బ్యాక్ ఫట్, ఓం బ్యాక్ ఫట్. అరే ఎవరినన్నా ఒకటి ఇల్లు పిచ్చోడి ఇల్లు చూడరా. వెళ్దాం. ఇంటికి వచ్చాం, వీడిని మనం బక్రా చేసి ఆడుకుందాం. మీ ఇంట్లో దెయ్యం ఉందిరా, దాన్ని పట్టుకోవడానికి వచ్చా. ఎప్పటి నుంచి ఉందండి? 3 నెలల నుంచి ఉందిరా దెయ్యం ఇక్కడ. ఏమైందిరా? 3 నెలల నుంచి రెంట్ అవ్వకుండా ఉంటుందండి అదైతే. మీ ఇంట్లో దెయ్యం ఉంది, వదిలేస్తాం. ఆగు ఆగు ఆగు, శంఖం వదనే. అమ్మాయి ఏంటి సౌండ్ రావట్లేదు? మ్యూట్ లో పెట్టాంరా. స్కిట్ కూడా పెట్టినట్టున్నారు. పూజకి అన్ని సిద్ధం చేయరా డింబక. చేస్తున్నాం. ఒక నిమిషం ఆగమ్మ తల్లి. ముగ్గు ముందు వేస్తారంటే కల్లాపు చల్లేస్తున్న తర్వాత ఎద్దు గాని. ఏంటండి అది? పుర్రే ఎవరిదండి అది? ఈవిడదే, లోపల ప్లేస్ లేకపోతే బయట పెట్టాం. అందుకే నా మొఖం ఒక దగ్గరకు వచ్చేసింది. అరే బాటిల్ తీయరా. ఒక్క నిమిషం అమ్మ. సోడా లేదు, పర్లేదు కదా. బాటిల్ అంటే దీనికి కాదురా, దయ్యాన్ని పట్టించి ఇందులో బంధిస్తాం. అంత పెద్ద దెయ్యం అంత చిన్న దాంట్లో ఎలా పడుతుందండి అసలు? డైట్ చేసి సన్నగా వెళ్తుంది, ఓకేనా? ఓం ఫట్. ఏమైందమ్మా? పట్టేసింది. అరే దెయ్యాన్ని ఆవాహన చేస్తాం. నాకు ఒక నీ వెంట్రుకు కావాలి. ఒక్క నిమిషం అండి. చూడండి, రింగుల జుట్టు ఉంది, రైట్ జుట్టు ఉంది, ముసలెంటుకలది ఉంది. విగ్గులు కాదురా, నీది కావాలంటాను. ఇది కూడా బిగ్గి, అవి కూడా బిగ్గిలే కదండి. అమ్మా ఏదేం ఉంది లోపల? 4-5 ఉన్నాయి రా ఇంట్లో దయ్యాలు. ముందు ఒకదాన్ని కాంచన్ పిలుస్తా. కాంచనా, విలయ ప్రళయమూర్తి వచ్చింది, ఇదే కాంచన. మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన. అమ్మా ఆ దెయ్యాన్ని బాటిల్లో రమ్మని చెప్పు. దా స్కిట్ కూడా. చూసా మా అమ్మగారు పవరు. ఢాకిని రా. హోరు గాలి లాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్ట వచ్చరా. ఆడామగా కలిసి వచ్చరా, నిన్ను మింగి వేయ కాలి వచ్చరా. రే కాంచనా వెళ్ళరా. ఏం కావాలి? గుర్తింపు కావాలి. ఇంకా ఏం కావాలి? పేరు కావాలి. ఓ ఫక్. లగండి కాంచన గారు, పర్ఫార్మెన్స్ చేయండి, లగండి. ఇంట్లో కూరగాయలు ఉన్నాయా? ఉన్నాయి సార్. పట్రా. దయ్యం వదిలేసింది సార్. ఒక్క మాట సార్, పిండి మాత్రం కొట్టకండి సార్. ఇంకా ప్రశాంతంగా ఉండు, ఇంకా దయ్యంలో ఏం లేదు. పదమ్మ బయలుదేరదాం. వాడికి వాడే కొట్టుకుంటున్నాడు, మనం వెళ్ళిపోదాం పద. సార్ ఎలా వెళ్ళిపోతున్నారు? నేను కూడా వచ్చేస్తాను, పదండి సార్. మళ్ళీ ఓనర్స్ వచ్చేస్తారు, భయం వేస్తుంది. అరే నువ్వు ఓనర్ కదారా? లేదండి, నేను దొంగతనం కోసం వచ్చానండి. మరి ఓనర్స్ వాళ్ళు సినిమా చూడడానికి వెళ్ళారు సార్. వీళ్ళ ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది, ఆ సినిమా చూద్దాం. ఇంకా దొంగతనాలు ఎందుకు లేరా? నువ్వు ఒక శిష్యుడిగా ఉంటే మనం అందరం ఇలా దెయ్యాలను. అమ్మ వద్దమ్మో, హోమ్ పట్టు స్కిప్.
వర్ష మన పెళ్ళయ్యాక నన్ను ఎలా చూసుకుంటావో చెప్పు. ఆకలిస్తే అన్నం పెడతా, అలసి వస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా. మొత్తానికి మసాజ్ సెంటర్ పెడతాను అంటావు. మసాజ్ సెంటర్ పెడతాను అంటావు. అది కాదు, నాకు ఒక డౌట్ ఉంది. ఏంటి? అమ్మాయిలు వెనకాల అబ్బాయిలు పడతారు కానీ అబ్బాయిలు వెనకాల అమ్మాయిలు ఎందుకు పడరు? ఇప్పుడు కార్లు వెనకాల కుక్కలు పడతాయి కానీ కుక్కల వెనకాల కార్లు పడతాయా అండి? నన్ను ఎందుకు నా కుక్క అంటున్నావు? చూసారా, నేను కార్ అనే అన్నా, దానికి క్లారిటీ ఉంది కుక్కని, క్లారిటీ ఉంది కుక్కని. ఇవన్నీ కాదు, మనం ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం. నిజంగా చెప్పు, నన్ను మర్చిపోవు కదా? ఇమ్ము, నువ్వు లేనిది వర్ష లేదు, ఈ ఊపిరి ఉండదు, ఈ వర్ష ప్రాణం కూడా ఉండదు. సర్లే, నువ్వు మర్చిపోతావా నన్ను? వర్ష ఏం మాట్లాడుతున్నావు వర్ష? ఈ ఇమ్ము నిన్ను మర్చిపోయి బతకలేడు వర్ష, బతకలేడు. ఓవర్ యాక్టింగ్ నేను నమ్మను. మేడం వద్దు మేడం, ఇప్పటికిప్పుడు ఉరేసుకొని చచ్చిపోమంటే చచ్చిపోతాను కానీ వర్ష. తీసుకోండి రెడీ. ఇప్పుడు బాబోయ్, ఏంది మీరు ఎట్లా తయారయ్యారు? ఏంది మీరు ఎట్లా తయారయ్యారు? వర్ష, నువ్వు లేనిదే నేను లేను, నేను లేనిదే నువ్వు లేవు. ఇద్దరు లేకపోతే స్కిట్ లేదు. నువ్వు లేని రోజు ఈ ప్రాణం పోతుంది. ఇమ్ము వర్ష, ఇమ్ము వర్ష. ప్రియా ప్రియా, కొన్ని రోజుల తర్వాత శ్రీవారు దొరగారు ఐగురు. హలో, మీరు డాన్స్ చేస్తే ఎక్కడ చూసారు? నన్ను చూస్తున్నారు. ఆవిడ 1 2 3 4 లెక్క అది నా భయం, అది నా భయం. ఏమైంది వర్ష? చెయ్యి కాలింది భాస్కర్. అబ్బా, నువ్వు వంటలు ఎందుకు చేస్తావు? ఆన్లైన్ లో ఆర్డర్ ఇస్తానుగా. నేనంటే ఎందుకు భాస్కర్ నీకు అంత ఇష్టం? ఇప్పుడు చార్మినార్ వేలానికి వస్తే ఎవడన్నా కొనుక్కుంటా ఉంటాడా? ఉంటారు. నేను అంతే. నీలాంటి అందమైన పిల్లం దొరకడం నా అదృష్టం. అమ్మా. ఏ దొంగ. నేనంటే ఎందుకంటే మీకు అంత ఇష్టం. ఎందుకేంటి విమూష? ఇప్పుడు చిన్నపిల్లాడికి ఐస్ క్రీమ్ ఎందుకంటే ఇష్టం అంటే ఏం చెప్తాం? ఈ జనాలకి ఎంఆర్ఎల్ స్కిట్లు అంటే ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తాం? ఇది అంతే విమూష, ఇది అంతే. నీకోటి చెప్పనా, దేవుడు మన ఇద్దరిని కలవటానికే పుట్టించాడు. అంటే నేను ఎప్పటికీ మీకు బోర్ కొట్టనా? విమూష, జనాలకి జబర్దస్తు, నాకు నువ్వు ఎప్పటికీ బోర్డు కొట్టవు. సరే కానీ అండి, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగురా అన్నా. పెళ్లి కాక ముందుకు మీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్? విమూష, నన్నే అనుమానిస్తున్నావు విమూష. ఒక తాడు తీసుకురా, ఉరేసుకొని చచ్చిపోతాను. వెళ్ళారు తాడు కోసం వెళ్ళారు. నా జీవితంలోకి ఫస్ట్ వచ్చిన అమ్మాయి నువ్వే, లాస్ట్ వరకు ఉండే అమ్మాయి కూడా నువ్వే విమూష, నువ్వే. సారీ. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఏం తీసుకురావాలి? ఏదో ఒకటి తీసుకురండి, ఏదో వెళ్ళండి. ఒకటి ఏంటి? రోజు రాత్రి అయితే మల్లెపూలు లేకపోతే గదిలోకి రానివ్వు. అదే మల్లెపూలు దేవుడికి, మీరు వెళ్ళండి. ఓకే బాయ్. ఏమండి, నేను ఆఫీస్ కి వెళ్ళొస్తా, ఓకేనా? ఓకే, నువ్వు వెళ్ళరా. చెప్పడం మర్చిపోయా. ఏంటి? మంచం కోళ్ళు 3 ఉన్నాయి, రాత్రి ఒకటి. సరే సరేలే, అవన్నీ ఇప్పుడు ఎందుకు? వెళ్ళు, లోపలికి వెళ్ళు. ప్రియా ప్రియా, మల్లెపూలు లేదే నిద్ర పట్టట్లేదంట. మంచానికి 3 కాళ్ళు ఉన్నాయంట. వర్ష, ఎవరిని అనుమానిస్తున్నావు? నన్ను అనుమానిస్తున్నావా? ఆ మంచం కోడి ఎందుకు ఇరిగిందో తెలుసా? దాంతో సంసారం ఇష్టం లేక ఆ మంచం కోడికి వేసిన తల బాది ఇక్కడ వెంట్రుకలు, అక్కడ మంచం కోడి 2 ఇరిగిపోయాయి. అంటే ఈ వర్షాన్ని ఇంకా మర్చిపోలేదా? ఎలా మర్చిపోతాను అనుకుంటున్నావు వర్ష? ఎలా మర్చిపోతాను అనుకుంటున్నావు? మంచం కోడి అయితే అక్కడే ఉంది కానీ నా మనసు నిండా నువ్వే ఉన్నావు వర్ష, నువ్వే ఉన్నావు. ప్రియా ప్రియా, ఈ వర్ష అంటే ఏమనుకుంటున్నావు? ఈ వర్ష గుండెల్లో ఉన్నది ఈ ఇమ్ముగాడు మా. నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదా? నా ప్రాణం పోవాలి రాది జరగాలంటే. నీకు ఒక విషయం చెప్పిన, రోజు వాడు మంచం మీద పడుకుంటే నాకు తలనొప్పి వచ్చిందని మంచం కింద పడుకుంటా. వర్ష, నువ్వన్నా రోజుకో సాకు చెప్తున్నావు. నేను అసలు సాకు చెప్పే పని లేకుండానే ఈ మగాడికి మ్యాటర్ లేదని చెప్పేశాను వర్ష. కేవలం నీకోసమే వర్ష, నీకోసమే. ఏ వర్ష, ఉళ్ళంతా ఒకటే నొప్పులు నొక్కు. అబ్బా అమ్మా. ప్రియా ప్రియా, ప్రియా ప్రియా. లోపలికి వెళ్ళు, వేణులు పెట్టి స్నానం చేద్దాం. వర్షాన్ని చూసి 2 రోజులు అవుతుంది సార్. కనీసం ఏ కారమో ఉప్పు అని వెళ్తే. వర్ష గారు, సార్, ఇమ్ము గారు, కొంచెం కారం లేదు. ఏ వర్ష, ఏమండి? టవల్ మర్చిపోయా నువ్వు. ఒక్క నిమిషం అండి. లేరా. ఏమండి? టవల్
కానివ్వకపోతే నైట్ నా ఒంటి నిండా చురకలు పడతాయి. టవల మిడిల్ లో పెట్టి నువ్వు లోపల కురికావే. అయ్యో అయ్యో. సరే ఇవన్నీ నాకెందుకండి, మీ సంసారం మీ ఇష్టం. అయ్యో వద్దు. ఏమండి ఏం తింటారు? మా ఆయన వచ్చి టైం అయిపోయింది, బెడ్ సరిగ్గా లేకపోతే ఆయన అసలు ఊరుకోరు. ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా. మీరు గిల్లుకొని గిల్లికాయ జలపా బానే పెట్టి. వర్ష పిచ్చి పిచ్చిగా మాట్లాడు. నేనేదో ఎక్సర్సైజులు చేస్తా ఇలా ఇలా అంటుంటే అదే వచ్చి నడుము పెట్టింది. నన్నేం చేయమంటావు దానికి? ఇప్పుడు కూడా నన్ను మోసం చేస్తున్నావు. వర్ష తప్పుగా మాట్లాడుకు. ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకో వర్ష. వర్ష మీద ఇమ్ముకి క్రష్, నేను ఇంకా ఫ్రెష్. ఏమైంది? అవ్వా ఏ తెలియనట్టు ఫ్రెష్ అన్ను ఏంటది? నన్ను బలవంతం చేసింది. ఇక వద్దురా, మీ మగవాళ్ళు మోసగాళ్ళు, మాయగాళ్ళు, దుర్మార్గులు. ఉల్లి భాస్కర్ వస్తున్నాడు. ఈ విషయం వెళ్ళి మా అమ్మ నాన్న చెప్పేస్తా. బై బై. ఏ తప్పు లేకుండానే వాడు ఎందుకు వచ్చాడే? నేను ఎప్పటికీ నిన్నే ప్రేమిస్తున్నాను, అయినా సరే నువ్వే తప్పు చేసావు. నా పిల్లం డైమండ్, దాంతోనే ఉంటాను. ఛీ, నువ్వు నాకు వద్దురా, పోరా. ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా. ఏవే అన్ని ముట్టుకోలేదన్నావు, కడుపు ఎలా వచ్చింది? నువ్వేమన్నా తక్కువనా? దానికి ముట్టుకోను చెయ్యనని చెప్పి 3వ నెల ఏయ్, బాడీ మాత్రం అక్కడ ఉంది, మనసు మాత్రం నీతోనే ఉంది. బాచి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ వాడి బిడ్డ కావచ్చు, కానీ గుండెల్లో ఉంది మాత్రం నువ్వే బాచి, నువ్వే. అయ్యో